నల్లమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసారా సెకండ్ ఇన్నింగ్స్ లా మారింది. వశిష్ఠ కొత్త డైరెక్టర్ అయినా కూడా బింబిసారాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆ రేంజ్ లో విజువల్స్, గ్రాండియర్ లుక్ ని ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. సీతారామం వంటి క్లాసికల్ సినిమా పోటీలో ఉన్నా కూడా బింబిసారా సత్తా చాటింది. మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా బింబిసారా అందరినీ ఆకట్టుకుంది. బింబిసారా సక్సెస్ మీద కళ్యాణ్ రామ్ ముందు నుంచి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రెండో పార్ట్ లో ఎన్టీఆర్ కూడా నటిస్తారని అప్పుడే చెప్పేశారు. కానీ మధ్యలో చాలా జరిగిపోయాయి. బింబిసారా 2 ప్రాజెక్ట్ నుంచి వశిష్ఠ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. కానీ సింపుల్ గా క్రియేటివ్ డిఫరెన్సెస్ అని అంటున్నారు. మెగా కాంపౌండ్ నుంచి కాల్ రావడం, చిరంజీవితో సినిమా ఓకే అవ్వడంతో వశిష్ఠ ఇలా బింబిసారా 2 వదిలేశాడని నందమూరి ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. ఇక బింబిసారా 2 ప్రాజెక్ట్ కి ప్రస్తుతం వేరే దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. రొమాంటిక్ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన అనిల్ బింబిసారా 2 తీస్తున్నాడు. అతను ఇంతకు ముందు విఎఫ్ఎక్స్ సూపర్విజన్ చేస్తుండేవాడు. బింబిసారాకి కూడా పనిచేసినట్లుగా ఉన్నాడు. అందుకే ఈ రెండో పార్టీకి అతన్ని తీసుకున్నట్టుగా సమాచారం. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ కి వశిష్ఠ బర్త్డే విషెస్ చెప్పాడు. మా బింబిసారుల వారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీద నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత ప్రేమ ఉంటే బింబిసారా 2 ని నువ్వే తీయచ్చుగా అని నిలదీస్తున్నారు. మెగా కాంపౌండ్ తో జాగ్రత్త, సినిమా ఫ్లాప్ అయితే కెరీర్ ఖతం చేస్తారు అని ఒకరు, హిట్ అయితే వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, ఫ్లాప్ అయితే నీ ఖాతాలో పడేస్తారు, జాగ్రత్త అంటూ ఇలా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక చాలా మంది నెటిజన్లు మాత్రం బింబిసారా 2 ని కూడా నువ్వే తీసేయన్నా అని రిక్వెస్ట్ పెడుతున్నారు.